ఇవాళ ఓటమి అంగీకరించి పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీ బీఆర్ఎస్ అయితే రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఇద్దరు ఒకటైపోయి కొన్ని ఏరియాలు చూసాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగూడెం కానీ ఎదులపురంలో చూసుకుంటే ఈ మున్సిపాలిటీ ఏరియాలు ఎట్లుందంటే వాళ్ళు వీళ్ళకు వీళ్ళు వాళ్ళకు నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా ఒకరికొకరు నువ్వు నేను అన్నట్టుగా చేశారు వాళ్ళు. సో అయినా కూడా ఇవాళ ఓటర్ అర్థం చేసుకున్నారు. ఇవాళ అభివృద్ధికి ఓటేశారు, అభివృద్ధికి పట్టం కట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు 2 నెలల సంది తెలంగాణలో ఉన్నటువంటి 8,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినా కూడా వడ్డీలు కానీ కిస్తీలు కానీ కట్టుకుంటూ అట్ ద సేమ్ టైం అభివృద్ధి పథకాలను ముందుకు నడుపుకుంటూ సంక్షేమ పథకాలు నడుపుకుంటూ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకుపోయారు. నిన్న వెంటనే వెళ్ళేసి మరి ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్ గారిని రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి ఇక్కడ మున్సిపల్ ఎన్నికలో విజయ డంకా మోగించబోతున్నాం అని చెప్పేసి రిపోర్ట్ కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మనం చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ మున్సిపాలిటీలో కూడా గెలుపు జయబేరి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుతుంది. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ అన్నట్లుగా ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్ల కానించి మొదలు పెడితే తర్వాత ఎంపీ ఎలక్షన్ల కానించి తర్వాత జూబ్లీ హిల్స్ మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లు కావచ్చు, లాస్ట్ జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు జరిగినటువంటి పురపూరులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ముందంజలో ఉంది. ఇంకా ముందు కూడా చాలా ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు వస్తాను మీ దగ్గరకు వస్తా. ఐ విల్ బి బ్యాక్. బిఫోర్ దట్ మహబూబ్ నగర్ లో కూడా 60 డివిజన్లలో మున్సిపాలిటీ కౌంటింగ్ నడుస్తుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. భారతీయ రాష్ట్ర సమితి 4 స్థానాల్లో ఉంటే బీజేపీ కేవలం 1 స్థానంలో మాత్రమే ఉంది. సో మహబూబ్ నగర్ నిజానికి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందేమో అనుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాతో పాటు అటు డీకే అరుణ భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి నాయకురాలు. సో మున్సిపాలిటీలో ప్రభావం ఉంటుందేమో అనుకున్నాం. బట్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 4 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కమింగ్ టు కరీంనగర్లో కూడా బీజేపీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరీంనగర్లో 66 మున్సిపాలిటీలు 66 వార్డులు ఉంటే 23లో బీజేపీ, 14లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎంఐఎం ఇక్కడ 5 స్థానాల్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాల్లో మాత్రమే చూపిస్తోంది. ఈ 66 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా కొనసాగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్.